హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. కొన్ని కోట్ల మందికి నచ్చే రెసిపీ ఇది. అదేంటో తెలుసా? మరమరాలతో బజ్జీ మిక్చర్ అండి. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. వీధిలో బండి మీద అమ్మే మిక్చర్కి ఎటు తీసిపోదండి. చాలా టేస్టీగా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. నేను 3 గ్లాస్ మరమరాలు తీసుకొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని ఒకటొకటిగా అందులో అయితే మిక్స్ చేసేసాను. 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసాను. టమాటాలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. నేనైతే 3 మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను. వాటిని కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాను. తర్వాత వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇకపోతే మిగిలిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కార్న్ఫ్లాక్స్ కొంచెం వేయించేసుకుని వీటిలో వేసేసుకున్నాను. ఒక బౌల్ చాట్ అయితే దీంట్లో వేసాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే నేను గిన్నెలోకి జ్యూస్ తీసుకుని గింజలు లేకుండా దీంట్లో కలిపేసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? యమ్మీ యమ్మీ బజ్జీ మిక్చర్ రెడీ. చాలా టేస్టీగా అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండో, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. బాయ్.